మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి గురు వక్రం జూపిటర్ రెట్రోగ్రేషన్కి సంబంధించి మనం చూసినట్టయితే కనుక దేవగురువు బృహస్పతి ఇక్కడైనా ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం మొదలుపెట్టారో, లార్జ్ ప్లానెట్, లాంగ్ టర్మ్గా సంవత్సరం పైన ఒక రాశిలో ఉండే ప్లానెట్. ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇక్కడ వాళ్ళ యొక్క ఈతి బాధల్ని, ఆర్థిక సమస్యలని, ఉద్యోగ పరంగా వచ్చే ఒత్తిళ్ల పరంగా వచ్చే కొన్ని ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడానికి గురువు గారి యొక్క సపోర్ట్ పెరిగిందంటంలో ఎటువంటి డౌట్ లేదు. మే నుంచి కూడా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ యొక్క అక్టోబర్ 9వ తారీఖు వరకు కూడా, అంటే మ్యాక్సిమం ఒక 5 నెలలుగా పంచమ స్థానంలోకి గురు యొక్క సంచారం అనేది ఇక్కడ మకర రాశి వారికి మొదలైంది. సో ఇక్కడ ఇప్పటి వరకు కూడా మృగశిర నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ స్టార్ట్ చేసి రోహిణి నక్షత్రంతో ఆయన వక్రత్యాగం చేస్తారు, మృగశిర రోహిణి నక్షత్రాల మీదుగా. సో మే నుంచి కూడా వీళ్ళ ఆలోచన సరళిలో చాలా మార్పులు అంటే ఏంటంటే, జూపిటర్ ఇస్ ద కార్క్ ఆఫ్ విజ్డమ్, స్వతహాగా జ్ఞానాన్ని పెంచేవాడు, ఇంటెలిజెన్స్ కారకుడు. కాబట్టి ఎప్పుడైతే పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలైందో వీళ్ళ యొక్క ఆలోచన శక్తి అనేది గత కంటే ఎక్కువ రెట్లు పనిచేస్తుంది. ఎక్కువగా అంటే కొంత జ్ఞానానికి సంబంధించి కొన్ని మెళకువలు, ఏదైనా ఒక వర్క్లో ఒక ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన క్రియేటివిటీ, మీకున్న క్రియేటివిటీని మీకున్న జాబ్ ప్రొఫెషన్లో అక్కడున్న పరిస్థితుల రీత్యా దాన్ని మనం ఎలాగ యూటిలైజ్ చేయాలి ఏంటి అనే విషయాల్లో దాన్ని చూపించి మీరు ఇక్కడ కొంతవరకు వీడి అవసరం మన సంస్థకు ఉంది అనిపించుకునేటట్టు మీ జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించగలుగుతారు. సంతాన స్థానంలో కూడా ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం మొదలైందో సంతాన ప్రాప్తి గురించి చూసే వాళ్ళకి ఆలోచనలు ఇక్కడ బాగున్నప్పుడు ఈ స్టాక్స్ మీద పెడితే బాగుంటుంది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెడితే బాగుంటుంది, ఈ షేర్స్ మీద పెడితే బాగుంటుంది చాలామంది అనుకుంటారు. సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ హౌస్లో గురుడు స్వతహాగా సుపగ్రహం అయ్యి గోచార రీత్యా కూడా పంచమ స్థానంలో దిగ్బలంలో ఆయన మంచి రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి కొన్నిసార్లు వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయ్యి స్టాక్స్ త్రూనో ఇన్వెస్ట్మెంట్స్ త్రూనో కూడా వీళ్ళకి కొంత లాభాలు అనేవి కలుగుతుంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్టోబర్ 9 నుంచి కూడా గురు భగవానుని వక్రం జరుగుతూ ఆయన నెమ్మదిగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు రెట్రోగ్రేషన్ వెనకాలగా నడుస్తుంటారు. ఆయన వక్రత్యాగం అక్కడ వక్రంలో నడుస్తుంటారు. సో ఇక్కడ ఈ 5 నెలలు వీళ్ళు క్రియేటివిటీ చూపించుంటారు, చాలా కష్టపడి ఉంటారు, చాలా వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానం కోసం కావచ్చు, అలాగే చాలా రకాలుగా వీళ్ళు వర్క్లో చూపించే క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి, లవ్ లైఫ్ పరంగా కావచ్చు, కొన్ని అనుకూలమైన ఫలితాలు వెళ్తూ ఉంటాయి. కానీ అక్టోబర్ 9 నుంచి కూడా జూపిటర్ రెట్రోగ్రేషన్, మీరు ఒకవేళ చాలామందికి నేను ఇంత క్రియేటివిటీ చూపిస్తున్నా నాకు ఇక్కడ ఏంటి ఫలితం లేదని, కానీ నేను ఇంత లావున నేను బాగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా దీని మీద ఇంత ప్రాఫిట్ రావట్లేదని, కానీ సంతానపరంగా మీరు చేసే ప్రయత్నాల్లో ఎక్కడో కొంచెం లోపాలు ఉంటున్నాయని, కానీ వీటిని అధిగమిస్తే మనం ఇంకా కొంచెం బెనిఫిట్స్ పొందే ఆస్కారాలు ఉంటాయని కానీ మీరు కనుక అనిపిస్తే ఇక్కడ నుంచి అక్టోబర్ 9 నుంచి వీటి మీద ఈ రీథింకింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మీరు చూపించే క్రియేటివిటీ నుంచి మీకు వస్తున్న గుర్తింపు కానీ, వాటి నుంచి వాళ్ళు శాలరీలో వాళ్ళు మీకు ఇస్తున్న హైక్స్ విషయంలో కానీ ఏమన్నా సమ్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటే ఇక్కడ మీ క్రియేటివిటీని ఇంకా నేను ఎలా యూస్ చేస్తే బాగుంటుంది, ఎవరికి యూస్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా మనం ప్రాఫిటబుల్గా మార్చుకోవచ్చు అనే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు.
సో దీనివల్ల పెరిగితే మీ ఇక్కడ ఈ ఈ ఈ 4 నెలలు కూడా సో ఇక్కడ వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టడం, మీకున్న ఆలోచన, మీకున్న క్రియేటివిటీ, మీకున్న జ్ఞానాన్ని, ప్రస్తుతం మీకు ఉన్న డిమాండ్ని ఇక్కడ ప్రాఫిట్గా మార్చుకోవటం ఎలా అనే దాని మీదే మీ యొక్క ఫోకస్ ఉంటుంది. ఇది తప్పకుండా కొన్నిసార్లు బెస్ట్ ఆఫర్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో గురుడి రెట్రోగ్రేషన్ మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ 11th హౌస్ డైరెక్ట్. సో నేను నా క్రియేటివిటీకి గుర్తింపు రావాల్సిందే, నా క్రియేటివిటీకి నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ప్రాఫిట్ రావాల్సిందే, దాని నుంచి గెయిన్ రావాల్సిందే. వ్యాపారస్తులు కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, జాబ్ చేసే జాబ్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళు ఫీల్డ్స్లో వాళ్ళకి హైక్స్, ఇంక్రిమెంట్స్ వీటి గురించి మోర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి వీటిని ట్యూన్ చేసుకోవటం వల్ల సంతాన విషయంలో వస్తున్న చిన్నపాటి ఏదైనా లైన్స్ మనం క్లియర్ చేసుకోవాలి, వాటిలో మనం కొంచెం వీటిల్లో ఇంకా బాగుంటే, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకి సంబంధించి అనుకుంటే వాటిల్లో కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ ఇలా తీసుకున్న డెసిషన్స్ డెఫినెట్గా మీకు యోగిస్తే ఈ జూపిటర్ రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయ్యి డెఫినెట్గా ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చే లోపల ఫిబ్రవరి తర్వాత ఇది మీకు మోర్ బెనిఫిటబుల్గా మారే ఆస్కారాలే ఉంటాయి. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి మెయిన్గా ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా పంచమంలో గురువు గారి యొక్క సంచారం నడవటం చాలా అద్భుతమైన విషయం అని మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసుకున్నాం. సో ఏదైనా మకర రాశి వారికి సంబంధించి డెఫినెట్గా ఈ గురువు గారి రెట్రోగ్రేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఒక ఛాన్స్ అని అనుకోవచ్చు. 13 ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ ఏ 13 years లాంగ్ పీరియడ్ తర్వాత మీరు చూపించిన క్రియేటివిటీకి ఇక్కడ మీకు రికగ్నిషన్, గుర్తింపు వచ్చే సమయం. అది ఒక లిరిక్ రైటర్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక స్పోర్ట్స్మెన్ కావచ్చు. మీ ఫీల్డ్లో మీరు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండొచ్చు. అయితే ఇక్కడ 13 ఏళ్ళుగా మీకున్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మీకు జూపిటర్ పంచమంలోకి రావటం వల్ల మీకు ఇంకా ఇక్కడ ఎన్లైటింగ్, మీ యొక్క నాలెడ్జ్ ఇంకా పెరగటం వల్ల వచ్చిన ఆ నాలెడ్జ్ని మీరు ఇంకా ప్రొడ్యూస్ చేసే తీరు వేరుగా ఉంటుంది. డైరెక్టర్స్ అయితే ఇంకా మోర్ క్రియేటివిటీ అనేది నేర్చుకుంటారు. లెర్నింగ్, 5th house ఈస్ లెర్నింగ్. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ విషయాల్లోనూ ఈ మనం చెప్పుకున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ వీటన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా గురుడు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ యొక్క మకర రాశి వారికి అందిస్తారనడంలో ఎటువంటి డౌటు లేదు. సో మకర రాశి వారు ఈ రెట్రోగ్రేషన్కి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గురువు గారు మీకు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా మీకున్న టాలెంట్ని, మీకున్న నాలెడ్జ్ని మీరు ఇంకా దాన్ని ఎక్స్పోజర్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎనీ డిస్సాటిస్ఫాక్షన్ విత్ యువర్ టాలెంట్, మీకున్న క్రియేటివిటీకి, ఎక్స్పీరియన్స్కి, టాలెంట్కి నన్ను వాడుకుంటున్నాడు ఇంటి తప్పించి నాకు శాలరీ ఇవ్వటం అనుకున్నాడు, తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ టాలెంట్ని గుర్తించినట్టు మంచి హైక్తోనే మిమ్మల్ని తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఏ ఫీల్డ్లో ఉన్నట్టుకైనా వర్తిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.